అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడున్న మరి పరిస్థితుల ప్రకారం జెండర్ ఈక్వాలిటీ అనేది ఇదే మాట తీసుకొచ్చేసేసి ఈక్వల్గా ఈవెన్ నైట్ షిఫ్ట్లతో సహా ఆడవారికి ఇస్తున్నారు. ఆ నైట్ షిఫ్ట్లకు కూడా వెళ్ళేసి వస్తున్నారు. కట్టు దగ్గర నుంచి బొట్టు దగ్గర వరకు ప్రతిదీ మారింది. అమ్మాయిల్ని కూడా మనం అడిగితే కూడా మాకు ఏది కంఫర్టో మేము అదే ప్రిఫర్ చేస్తాం అనే మాటకు వచ్చారు. ఎవరిని అడగటానికి లేదు, చెప్పటానికి లేకుండా అన్నట్లు అయిపోయింది. ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఇదే కారణం అంటారా? మన శాస్త్రాలు తెలుసుకోలేకపోవటం, వక్రీకరించడం, తెలుసుకోలేకపోవటం, తన స్థితిని తన అస్తిత్వాన్ని తను గుర్తించుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే గృహలక్ష్మిగా ఉన్నప్పుడు ఆవిడ కంఫర్ట్గా ఉంటుంది. గృహలక్ష్మి ఇప్పుడు ఏమిటి, భార్యాభర్తలు ఇరువురు వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు. ఇద్దరు పెళ్లి మంత్రాల అర్థం అదే కదా, ఒక అగ్రిమెంటు. ఆ మంత్రాల్లో ధర్మేచ అర్థేచ కామేచ అనేది ఒక అగ్రిమెంట్లో ఎవరిని కూడా ఇది పెట్టకుండా అతిక్రమించక నాతిచరామి నాతిచరితవి అనుకుని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఆ తలంబరాలు పోసుకునేటప్పుడు కూడా ఇద్దరు ఒక ప్రమాణాలు చేసుకుంటారు. నువ్వు బయట నెగ్గు, నేను ఇంట్లో నెగ్గుతాను. నువ్వు బయట నెగ్గుకురా, నేను ఇంట్లో నెగ్గుతాను. నువ్వు తెచ్చిన సంపాదన నేను చక్కగా సద్వినియోగం చేస్తూ ఇద్దరం కలిసి బాగా చేసుకుని ఇద్దరం కలిసి తర్వాత సమాజాన్ని సేవించుకుందాం. ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అని ఎందుకు వచ్చింది మాట? మొట్టమొదటిది ఏమిటి? శారీరక శృతి ఇద్దరికి సరిపోయిందా, జోడీ కుదిరిందా? మానసిక శృతి, ఇద్దరి మనసులు కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే స్థితిలో మానసికంగా వీళ్ళిద్దరికి శృతి కుదిరిందా? మూడవ ముడి సామాజిక శృతి, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సమాజం అందరిలోనూ కలిసిపోతారు. అందుకని మనం ఎవరినైనా పెళ్లి సంబంధాలు చూసి వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుంది శారీరక శృతి, ఎలాంటిది మానసిక శృతి, అందరిలో కలిసిపోతుందా? మూడో ప్రశ్న. ఇవే మూడు ప్రశ్నలే వేస్తాం మనం, అవునా? అవును. అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, సోషల్ ఫిట్నెస్, ఇద్దరు కలిసి మళ్ళీ సమాజాన్ని సేవించుకోవడం అనేది మన వివాహ పద్ధతి. అది ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందం కాస్త ఆర్థిక ఒప్పందాలు అయిపోయాయి. కోరికలు పెరిగాయి మనకి. పోయిన కోరికలు పెరిగిన తర్వాత వచ్చినాయి అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏంటి ఈఎంఐలో ఏంటో కడతారంట కదా. ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకున్న సంపాదనని కోరికలు పెంచిన వాడిని తెలివి కట్టుకున్నాడు, వాడంతా ఫ్లాట్ కట్టుకున్నాడు, మనం కొనుక్కోపోతే ఎట్లా, ఈ ఆ కారు కొంటే మనం అనే దీంట్లో ఆ వచ్చిన ఈఎంఐలు కట్టుకుంటూ అవి కట్టలేక ఇటు మెయింటైన్ చేయలేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి మళ్ళీ నీ సంపాదన నా సంపాదన ఈ కొట్లాట్లు అవన్నీ పిల్లలు వినడం. ఇప్పుడు పిల్లలు ఏమో పెళ్లి చేసుకోవడానికి ఎందుకులా భయపడుతున్నారంటే మా అమ్మ నాన్న ఇంట్లో కొట్లాడుకోవడం చూసి మాకు అసలు పెళ్ళండినే భయం వేస్తుందండి అంటున్నారు. రేపు మా పెళ్ళిళ్ళైనా మా భార్య అయినా ఇంతేనేమో, నా భర్త అని ఇంతేమో, అమ్మాయి నా పెళ్ళిళ్ళు కూడా మానేస్తున్నారు. ఈ వ్యవస్థలో వచ్చిన అవస్థలంటే కారణం ఎవరు? మనమే. మనకి దేని మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ లేదు. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకునే ఓపిక, తీరిక మనకు లేదు. ఆ ప్రకృతి పాఠాలను చిన్నప్పటి నుంచి ఆచరణలో పెట్టి మా అందరి చేత ఆచరింపజేశారు కాబట్టి మేమెవరు కష్టాలు పడలేదు అనుకుంటున్నారా మీరు? మేము పడిన కష్టాలు ఇప్పుడు తరానికి అసలు ఏం కష్టాలని ఇన్స్టెంట్గా అన్నీ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ పిల్లలందరికీ. అప్పుడు మాకు అలా లేదే, అలా లేదు కదమ్మా. అన్నీ ఎవరికి వాళ్ళని కష్టపడాల్సిందే కదా. తల ఒక పని పంచుకుంటూ చేసుకుంటూ వివాహాలు అయిన తర్వాత కూడా భిన్న మనస్తత్వాలతో వాళ్ళతో కూడా మళ్ళీ కలిసిపోయి రకరకాల స్వభావాలతో కూడా మింగిల్ అయిపోయి మరి చేసుకుంటూ నెగ్గుకుంటూ నిలబడగలిగామా లేదా? ఇవాళ పిల్లలు ఎంతవరకు నిలబడగలుగుతున్నారు? అలా చెప్తున్నది ఎవరు? అసలు అంతమంది సంతానం ఉండి కూడా మేము హ్యాపీగా బ్రతికాం. వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరినే కంటున్నారు. మరి హ్యాపీగా ఉన్నారా? పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా? పిల్లలు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ దేని హ్యాపీనెస్ అంటారు అసలు? ఆ సంతోషానికి ఆనందానికి ఏమిటి? కంఫర్ట్ ఏది కంఫర్ట్గా ఉంది మీకు? నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నంతసేపు నువ్వు బయట ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ కుర్చీలో కూర్చున్నంతసేపు నువ్వు డిస్కంఫర్ట్గానే ఉంటున్నావు. బోలెడని కథనాలు ఉన్నాయి ఇలాంటివన్నీ. మానసికంగా నిన్ను వేధిస్తున్నారు, శారీరకంగా నిన్ను వేధిస్తున్నారు, అనేక రకాలుగా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. నువ్వు కంఫర్ట్గా లేవుగా అక్కడ.
నువ్వు అనుకుంటున్నావు కారులో తీసుకెళ్తారు, కారులో వెళతాం, హాయిగా వెళ్తున్నారు, నెలకు వచ్చేసరికి ₹1,00,000 జీతం. కానీ ఈ లోపల నువ్వు లోపల కుర్చీలో కూర్చొని నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంత డిస్కంఫర్ట్గా ఉన్నావు అంత తెలియనితనం కాదుగా మంది. బోలెడు జరుగుతున్నాయి, నలిగిపోతున్నావు. అలా నలగకుండా ఉండడానికి మన పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు కదా. అంటే తృప్తిగా జీవించారు మన పెద్దవాళ్ళు. ఎన్ని సామాన్లు ఉండే ఇంట్లో, ఆఖరికి రాత్రిపూట పడుకోవడానికే మంచం అన్నట్టు ఉండేది. అది మళ్ళీ గోడకు తగిలిచ్చేసేవారు వెనక్కి. మంచాలు ఇక్కడ పరిచి ఉండేవి కాదు. మంచాలు పరిచి ఉన్న కొద్దిగా అందరికీ పడుకోవాలనిపిస్తుంది పోయి. ఆ వాతావరణానికి తగినట్టుగా అమర్చేవారు. అప్పుడు షోకేసులు ఉండి ఇట్లా బొమ్మలు ఉండేయా, ఇల్లుని ఇట్లా మ్యూజియంలుగా పెట్టారా వాళ్ళు. ఇల్లు అంటే జీవించటానికి, ఉండడానికి మాత్రమే ఇల్లు అన్నట్టుగా ఉండేది. ఒకప్పుడు బంధువులను ఆదరించడానికి ఇల్లు అన్నట్టు ఉండేది. గృహస్థాశ్రమంగా ఉండేది. మరి గృహాశ్రమంగా ఉంటున్నాయి ఇప్పుడు ఇళ్ళు. ఆలోచిద్దాం, ఊరికే జస్ట్ చెప్తున్నా నేను. అందుకని ఈ కష్టాలన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నవే.